హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ఉషా. ఈరోజు ఈ వీడియోలో అల్లం చట్నీ, ఇన్స్టెంట్గా చేసుకునే అల్లం చట్నీని చేసి చూపించబోతున్నాను. ఇది పెసరట్టులోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉండొచ్చు అల్లం చట్నీని. మీరు ఈసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. మీరు మామూలుగా చేసేదానికంటే 100 రెట్లు చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాగా 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం కదండి. ఇలా అల్లాన్ని తీసుకొని దాని పైన ఉన్న చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసి ఈ అల్లంని ముక్కల్ని కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అల్లం మగ్గిపోతుంది, అలాగే దినుసులు కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా అల్లం సగం వరకు మగ్గిపోయాక మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయ తీసుకొని ఇక్కడ దీంట్లో వేసేసి ఎండుమిరపకాయ కూడా బాగా దూరగా ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక 2-3 టమాటా పండ్లను తీసుకొని వాటిని కూడా ఈ మిశ్రమంలో వేసేసి కలుపుతూ టమాటా అనేది మెత్తగా అయ్యే వరకు కలుపుతూ మనము మూత పెట్టించి మగ్గిచ్చేసుకోవాలండి. ఈ టమాటా ఎంత మగ్గితే అంత టేస్ట్ వచ్చేస్తుంది మనకి పచ్చడికి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఇక్కడ పసుపు కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసి మూత పెట్టేసి మనం టమాటా మెత్తబడేంత వరకు దీన్ని మగ్గించుకోవాలండి. మూత తీసి మధ్య మధ్యలో దినుసులు అనేటివి మాడిపోకుండా, టమాటా మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి. ఒక టమాటా నొక్కి చూసానండి, టమాటా అనేది మెత్తగా మగ్గిపోయింది. తర్వాత మన పులుపుకు తగ్గట్టు చింతపండు తీసేసుకొని దీన్ని కూడా చింతపండు ఈ టమాటాలో బాగా మగ్గిపోయేలాగా మనము మరి కొంచెం సేపు మగ్గించుకోవాలండి. టమాటా మొత్తం సాఫ్ట్గా మగ్గిపోయాక దీన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఎల్లిపాయలు వేసేసి ఒక 5-6 రెబ్బల వెల్లిపాయలు వేసేసి ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ బెల్లం అయితే కంపల్సరీ అండి. అల్లం చట్నీ బెల్లం అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో అల్లం చట్నీలో బెల్లం మనకి ఇష్టం ఉన్నంత బెల్లం వేసుకొని మిక్సీ పట్టాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని తిరువాత దినుసులు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయ కూడా వేసేసి మనం ఇలా పోపు రెడీ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీలో వేసి కలిపేసుకోవడమే అండి. చాలా సింపుల్ కదండి. ఈసారి మీరు కూడా ఈ వేలో, ఈ పద్ధతిలో అల్లం చట్నీని తయారు చేసుకోండి. తయారు చేసుకున్నాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నేను ఈరోజైతే ఇన్స్టెంట్గా పెసరట్టు ఎలా చేయాలో నేను డీటెయిల్ వీడియో షేర్ చేశానండి. ఆ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో పెసరట్టుకి కాంబినేషన్గా పప్పుల చట్నీ, అలాగే అల్లం చట్నీతో సర్వ్ చేశానండి మా ఇంట్లో వాళ్ళకి. ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏ కొలతలతో చేసుకోవాలో నేను ఫుల్ డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఒక్కసారి మీరు ఆ వీడియోని చూసి మీరు కూడా అవసరం అనుకుంటే ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ చేసేసుకొని క్షణాల్లో పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా పెసరట్టుని మీరు కూడా తయారు చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏ కొలతలతో చేసుకోవాలో ఒక్కసారి చెక్ చేయండి. మీరు కూడా పెసరట్టు అల్లం చట్నీ చేసేసుకోండి ఇన్స్టెంట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తుందండి మీ ఉషా. ప్లీజ్ లైక్ అండ్ షేర్.